ఆచార్యుడు సంకల్పించుకుంటే భగవంతుడు అలా ఇచ్చేస్తాడండి. నువ్వు ఎన్నో యుగాలు యుగాలు, వందల వేల సంవత్సరాలు, పదుల కొద్దీ వందల కొద్దీ జన్మలు నువ్వు ఈ యోగం చేసి ఆ యోగం చేసి అది చేసి ఇది చేసి ఎన్నన్నా చెయ్యు, మోక్షాన్ని పొందడం కోసం ఎన్ని విధానాలండి. విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామికి చేసేవే ఎన్నో ఉంటాయి. అర్చన విధానాలు, ధ్యానములు, తపములు, యజ్ఞములు, యాగములు, క్రతువులు, ఉపాసనలు, అలాగే ఆత్మవిద్య, జ్ఞానాన్ని కలిగి ఉండడం, గురు శుశ్రూష చేయడం, భాగవత శుశ్రూష చేయడం, ఆలయ మందిర నిర్మాణాలు చేయడం, ఎన్ని సేవలండి. ఎందుకు ఇవన్నీ? స్వామిని చేరుకోవాలండి అని ఆశగా పడే ఉన్నటువంటి వారందరూ, మోక్షాన్ని పొందాలండి అన్నటువంటి వారందరూ ఇలాగ ఎన్నో చేస్తూనే ఉంటారు నిరంతరం, ఆ భాగ్యం కలిగినటువంటి వారు. కానీ అవన్నీ ఒక పక్కకు పెట్టినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మోక్షాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ ఆచార్యులు సంకల్పిస్తే మాత్రం అలా చేత్తోటి ఏదో వస్తువుని చేతిలో పెట్టినట్టుగా పెట్టేస్తారండి పరమాత్మని. అది ఉంది ఆచార్యుల చేతిలో. ప్రియ భగవద్బంధువులారా, కనుక ఆచార్య హరిస్సాక్షాత్ అని అంటారు. ఇక్కడ పరమాత్మ కృష్ణుడైతే ఆచార్య స్థానం నందగోపుడిది. కనుక ఆ ద్వారపాలకుల్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎంత గొప్ప పోస్ట్ అయ్యా మీది! పరమాత్మని కాపాడుతున్నారు, ఆచార్యులను కాపాడుతున్నారు, వారి భవంతిని కాపాడుతున్నారు, మమ్మల్ని కొద్ది లోపలికి వదులుదురు అని ఈ ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ప్రార్థిస్తున్నారు.